ఏఎన్ఎంల బదిలీలో చిత్తూరు డిఎంహెచ్ఓ సుధారాణి అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు వైద్య శాఖలో ప్రకంపనలు రేపాయి. ఇంతకీ చిత్తూరు వైద్య శాఖలో ఏం జరిగింది? ఏఎన్ఎంల ట్రాన్స్ఫర్స్ వ్యవహారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కాకరేపుతుంది. ఏఎన్ఎంల బదిలీల విషయంలో ప్రజాప్రతినిధుల సిఫారసులు ఒత్తిళ్లతో డిఎంహెచ్ఓ సుధారాణి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఏఎన్ఎంలకు సంబంధించి గత 4 రోజులుగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ చేపట్టారు డిఎంహెచ్ఓ సుధారాణి. అందులోనూ చంద్రగిరిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న అన్నపూర్ణ అనే ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఏఎన్ఎంల బదిలీలో అన్యాయం జరుగుతోందంటూ చిత్తూరు డిఎంహెచ్ఓ సుధారాణి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రూల్స్ కు వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తారని ఏఎన్ఎం అన్నపూర్ణ భర్త మైకేల్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద కుప్పానికి బదిలీ చేయాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు చెప్తున్న డిఎంహెచ్ఓ సుధారాణి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలోని ఏఎన్ఎంల ట్రాన్స్ఫర్స్ వ్యవహారం ప్రకంపనలు రేపింది. అయితే ఆయా ఆరోపణలను చిత్తూరు డిఎంహెచ్ఓ సుధారాణి టీవీ9 వేదికగా తీవ్రంగా ఖండించారు.